అంటే ఏ ఎక్సైట్‌మెంట్ ఇస్తది సార్? ఇన్ని క్యారెక్టర్స్ ప్లే చేసిన తర్వాత, మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ వచ్చి క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆహ్, ఆల్రెడీ మీ కెరియర్‌లో ఇలాంటి క్యారెక్టర్స్ చేసాము, చాలా చేసామన్న ఫీల్ ఉంటుందా? లేకపోతే ఒక ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తదా? అయ్యో! లేదు. మనం ఎన్ని చేసినా కూడా నాకు ఇప్పుడు చేస్తున్న సినిమా ప్రతి సినిమా నాకు కొత్త సినిమాలాగానే నేను ట్రీట్ చేస్తా. అదే ఎక్సైట్‌మెంట్ అదే ఎగ్జైట్‌మెంట్ అలాగే ఉంటా. అది నచ్చిన ఇప్పుడు నేను, రమ్యకృష్ణ, విశ్వదేవ్, శివాని ఎంత చేస్తున్నాం సినిమా. ఆ సినిమా ఎంత హిలేరియస్ వస్తుందో చాలా మా కూతురు డైలీ చెప్తూ ఉంటుంది. డాడీ నేను ఎడిటింగ్ రూమ్ వెళ్ళి ఉన్నా, ప్రతి సీన్ అయ్యో సూపర్గా ఉంది డాడీ, సూపర్గా ఉంది, దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బీ సంథింగ్ గ్రేట్ అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ సినిమా కూడా అలాంటి సినిమా. సో అది ఎంత ఎగ్జైట్మెంట్ అంటే అంత ఎగ్జైట్మెంట్. సో ప్రతి సినిమా ఈ బైకర్ డిఫరెంట్ నన్ను యాక్ట్ చేయించిందే ఓవర్ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ మీటర్లో కరెక్ట్గా ఫ్లో ఆఫ్ ఎమోషన్ ఫ్లో అదంతా తీసుకెళ్ళారు. అదే కొత్త నాకు ఎగ్జైట్మెంట్ అది సో నన్ను నేను ఫీల్ అయ్యి చేసింది అందరూ చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఓ ఇదంతా మనం ఫీల్ అయ్యి చేసాము. ఇంకా నేను సినిమా చూడలే. సో ఫీల్ అయ్యి చేసాము, నేను ఫీల్ అయ్యి చేసింది అక్కడ పండింది. సో వీఆర్ సక్సెస్ఫుల్ అన్నట్టు నేను ఇప్పుడు ఫీల్డ్లో తిరుగుతున్నా.